సో పుల్డ్ ఎల్బో లేకుంటే నర్స్ మేడ్ ఎల్బో. సో ఐఎమ్ డాక్టర్ నాగార్జున రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ క్యూరీ చిల్డ్రన్ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈ పుల్డ్ ఎల్బో గాని, నర్స్ మేడ్ ఎల్బో గాని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే గనక, పిల్లల్ని మోస్ట్‌లీ 1-4 ఇయర్స్ చిల్డ్రన్‌ని మనం ఈ హ్యాండ్స్ పట్టుకొని పైకి లిఫ్ట్ చేసినప్పుడు గాని, లేకుంటే ఈ హ్యాండ్స్ పట్టుకొని స్వింగ్ చేసినప్పుడు గాని, సడెన్‌గా పిల్లల్లో ఎక్కువ ఎక్సెస్ క్రై చేయడము, లేకుంటే హ్యాండ్ మూవ్ చేయలేకపోవడము, ఇలా ఉన్నప్పుడు మనము పుల్డ్ ఎల్బో సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో పుల్డ్ ఎల్బోకి మనం ఏం చేయాలంటే గనక, వెంటనే మనము దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ గాని, ఎమర్జెన్సీ హాస్పిటల్‌కెళ్తే గనక, అక్కడ డాక్టర్ చిన్న ప్రొసీజర్ దట్ ఈస్ మెనోవర్ ద్వారా జస్ట్ డిస్‌లొకేట్ అయిన ఎల్బో జాయింట్‌ని సెట్ చేసేస్తాడు. నెక్స్ట్ ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదా అంటే, రికరెన్స్ ఛాన్స్ ఎప్పుడూ ఉంటది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? పిల్లల్ని లిఫ్ట్ చేసేటప్పుడు గాని, లేకుంటే తిప్పేటప్పుడు గాని ఓన్లీ యూజ్ ద చైల్డ్ ఆర్మ్ పిట్ ఓన్లీ. సో డోంట్ use force on the child hand to lift the child or swing. So that is important.